ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादा सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्या नामिने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते। तप्तकाञ्चन गौरांगी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नीलाचला निवासाय नित्याय परमात्मने बलभद्रा सुभद्राभ्यां जगन्नाथाय ते नमः। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा। जगन्नाथ स्वामी की जगन्नाथ रथ यात्रा महामहोत्सव की భక్తులందరికీ స్వాగతం మరియు రథయాత్ర శుభాకాంక్షలు. సో జగన్నాథ్పురిలో ఈరోజు రథయాత్ర, రైట్? సో టుడే ఇస్ వెరీ వెరీ స్పెషల్ డే. సో ఐ వాస్ థింకింగ్ ఫస్ట్ ఓన్లీ కీర్తన చేద్దాం అనుకున్నా, బట్ లాస్ట్ మినిట్లో ఐ ఫెల్ట్ మేబీ మనము జగన్నాథాష్టకం చర్చించుకుంటే బాగుంటుందేమో అనిపించింది. సో నా యాక్చువల్గా మనం ఆన్లైన్లో చెప్దాం అనుకున్నా, బట్ సంభవ రథయాత్ర సర్వీస్ వల్ల అసలు టైం దొరకట్లేదు. సో ఐ థాట్ వాట్ ఎవర్ లిటిల్ ఐ కెన్ ప్రిపేర్. అండ్ సో మనం అందరం ఇప్పుడు జగన్నాథాష్టకం చర్చించుకుందాం. హరిబో జగన్నాథ్ స్వామికి. సో యాజ్ వీ ఆల్ నో, జగన్నాథాష్టకాన్ని రచించింది ఎవరు? ఆది శంకరాచార్యుల వారు. సో శంకరాచార్యుల వారు వైష్ణవ చెప్పాలంటే వారి అద్వైత సిద్ధాంతము అండ్ వైష్ణవులు. సో అద్వైతవాదులు ఏం చెప్తారు? శంకరాచార్యుల వారిని రెఫరెన్స్గా తీసుకొని భగవంతుని యొక్క రూపాన్ని అనేది విమర్శిస్తారు. కానీ మనము నెక్స్ట్ విష్ణు గొప్ప శివుడు గొప్ప అనే చర్చలు నడుస్తుంటుంది అద్వైత సిద్ధాంతం వలన. కానీ మనం చూసినట్లయితే శంకరాచార్యుల వారిని తీసుకున్నట్లయినా సరే, ఆది శంకరాచార్యుల వారిని అతను రాసిన మోస్ట్ ఇంపార్టెంట్ లిటరేచర్స్లో భజగోవిందం తీసుకున్నా సరే, నెక్స్ట్ ఈ జగన్నాథాష్టకం తీసుకున్నా సరే, వి క్రిస్టల్ క్లియర్లీ నో ఏ విధంగా శంకరాచార్యుల వారు అనేవాళ్ళు పరమ వైష్ణవుడు అని చెప్పి. సో అయితే సిద్ధాంతంలో ప్రకారంగా సో భగవంతుడు భక్తుల్ని అభక్తుల్ని సెపరేట్ చేయడం కోసము ఆ అవతారం శంకరాచార్యులుగా వస్తారు, పరమశివుడే. సో సో వాళ్ళు ఏం చెప్తారంటే దీస్ భజగోవింద జగన్నాథాష్టకం దేవర్ లైక్ ద సబ్సిడరీ అని చెప్తారనమాట. కానీ వైష్ణవులకి అది సుప్రీం. సో జగన్నాథాష్టకం ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. సో మనం ఇక్కడ ఇప్పుడు మనం ఈ 8 శ్లోకాస్ క్విక్గా చూద్దాం, 1 అవర్లో ఎంత చేయగలము. సో అయితే ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఏంటంటే ఏ విధంగా ఈవెన్ జగన్నాథ్ అతను వచ్చిన వాళ్ళు కూడా చాలామంది జగన్నాథ స్వామి ఎవరు అనే డిఫరెంట్ అండర్స్టాండింగ్స్. శక్తాస్ ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది, నెక్స్ట్ జైన్స్ ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. బట్ వైష్ణవాస్ నో జగన్నాథ్ స్వయంగా కృష్ణుడే అని చెప్పి. సో శంకరాచార్యుల వారు కూడా అదే విషయాన్ని ధృవీకరిస్తూ ఈ జగన్నాథాష్టకంలో రాస్తారు. మనం ఇప్పుడు జగన్నాథాష్టకము
ఒక్కొక్క శ్లోకాన్ని చర్చించుకుందాం. జగన్నాథ స్వామికి వాస్తవంగా ఐ హ్యావ్ నో క్వాలిఫికేషన్, బట్ వాట్ ఎవర్ ఐ హర్డ్ ఫ్రమ్ మై సీనియర్స్ దాని నుంచి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. నా వెనకాతలు పాడండి మీరు కూడానా. కదాచిత్ కాలింది తాట విపిన సంగీత గరావో, కదాచిత్ కాలింది ముదబిరి నారి వదన కమల స్వద మధుప, రమా శంభు బ్రహ్మాధిపతి గణేశార్చిత పాదో, జగన్నాథ స్వామి నయన పదగామి భవతు మే. ఇది ఫస్ట్ శ్లోక. ఈ శ్లోకంలో జగన్నాథ స్వామిని మనం చూసినట్లయితే కృష్ణుడితో పోలుస్తూ చెప్తున్నారు ఇక్కడ. కదాచిత్, కదాచిత్ అంటే సమ్వేర్, ఎక్కడో అని చెప్పి. కాలింది తట అంటే యమునా నది ఒడ్డున, విపిన సంగీత కరావు అని చెప్పి అక్కడ భగవంతుడు ఏం చేస్తున్నారంటే ఒక మ్యూజికల్ కన్సర్ట్, కీర్తన వేళ పెడుతున్నారు అక్కడ ఆయన. సో సంబడి హ్యాస్ జగన్నాథ్ తెలుగు ట్రాన్స్లేషన్, వైష్ణవ సంస్కృతిలో ఉంటుంది ఎవరిదైనా సరే. యూ డోంట్ హ్యావ్? ఓకే, మేబీ మీనింగ్ చదువుతాను ఇంగ్లీష్లోని, తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమ్ టైమ్స్ ఇన్ గ్రేట్ హ్యాపీనెస్ లార్డ్ జగన్నాథ్ మేక్స్ లౌడ్ కన్సర్ట్ విత్ హిస్ ఫ్లూట్ ఇన్ ద గ్రూవ్స్ ఆఫ్ ద బ్యాంక్స్ ఆఫ్ యమునా. అంటే ఫస్ట్ శ్లోకంలోనే భగవంతుడు ఏ విధంగా వేణు వాయిస్తున్నారు ఎక్కడ యమునా నది ఒడ్డున అని చెప్పి చెప్తున్నారనమాట. అంటే ఈ శ్లోకంలో భగవంతుడి యొక్క వేణువుని శంకరాచార్యుల వారు వర్ణిస్తున్నారు. రైట్, ఎక్కడది? విప్పిన కాలింది తట అంటే యమునా నది ఒడ్డున. యమునా నది ఒడ్డు అంటే ఏంటది? బృందావనం. రైట్, సో ఇక్కడ జగన్నాథ స్వామి డైరెక్ట్గానే కృష్ణుడితో ఈజ్ డైరెక్ట్లీ రిఫరింగ్ టు ద కృష్ణ భావంలో అనమాట. సో ఇక్కడ వేణువు యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తున్నారు. బృందావనంలో వీ కెన్ సీ ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా తమను తాము మర్చిపోయే లేనేదని ఉంది అంటే అది భగవంతుని యొక్క వేణువు. భగవంతుడు వేణువు వాయిస్తున్నప్పుడు ఎవ్రీ వన్ బికమ్స్ స్టండ్. భాగవతంలో కూడా సంపూర్ణ అధ్యాయం దశమ స్కంధంలో దీనికోసం కేటాయించబడింది. యూ కెన్ సీ ఏ విధంగా బృందావనంలో కృష్ణుడు వేణువు వాయిస్తున్నప్పుడు కదిలేది కదలంది ప్రతిదీ నిశ్చేషులు అయిపోతుంది అనమాట. బిడ్డకి పాలిస్తూ తల్లి కూడా సంపూర్ణంగా మర్చిపోతుంది అని పాలిస్తున్నా అని చెప్పి. నెక్స్ట్ ఆహారం తినే జంతువు కూడా నా ఆహారం తినడం మానేసి అదే స్టన్ అయిపోతుంది అనమాట. నదులు కూడా ప్రవాహం అనేవి ఆ ప్రవాహం ఆగిపోతుంది. అంటే అంత ఎక్స్టసీ అనమాట, ఒక షాక్లోకి వెళ్ళిపోతారు అనమాట భగవంతుని యొక్క వేణువు వాయిస్తున్నప్పుడు చెప్పి వస్తుంది అనమాట. సో వెరీ బ్యూటిఫుల్లీ ఎక్స్ప్లెయిన్డ్. ఆ వేణుగీతంలో కూడా గోపికలు కృష్ణుడి యొక్క వేణువుని వర్ణిస్తూ శ్లోకం చెప్తారు. బర్హాపీడం నటవరమపుం కర్ణయో కర్ణికారం బిభ్రత్వస కనక కపిశం వైజయంతిం చమాలం రంధ్రాన్ వేణుర్ అదర సుదయార్ గోపయాన్ పూర బృందారణ్యం స్వపాదరమణం రావిషం కీర్త గీత. సో ఏం చెప్తారంటే భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణిస్తూ ఏ విధంగా బర్హాపీడం, భగవంతుడి యొక్క వస్త్రం ఎలా ఉంటుంది? పసుపు రంగులో ఉంటుందన్నమాట, బంగారు రంగులో ఉంటుంది. అండ్ కృష్ణుడు అంటే నటవరం, భగవంతుడి యొక్క నృత్యంలో అంటే ఇది బెస్ట్ ఆఫ్ ద డాన్సర్స్. తర్వాత ఆయన యొక్క చెవిలోనేమో కర్ణిక ఫ్లవర్ ఉంటుంది, కర్ణయో కర్ణికారం అని చెప్పి. బిభ్రత్వస కణికవష్టం, యా దట్ ఈస్ ద థింగ్. సో బర్హాపీడం అంటే నెమలి పెంచమని చెప్పి. వైజయంతించ మాలం, భగవంతుడి యొక్క రూపాన్ని మొత్తం ఇందులో వర్ణిస్తున్నారు. అంటే భగవంతుని రూపాన్ని వర్ణిస్తున్నప్పుడు ఆ వర్ణనలో వేణువు అనేది కంపల్సరీ. సో వేణువు అనేది భగవంతుడు ఇట్స్ ద ఇంటిగ్రల్ పార్ట్. ఇప్పుడు కృష్ణుడు అని చెప్పగానే మనం చెప్పేది ఏంటి? భగవంతుడు తలపైన నెమలి పించం. సో అక్కడితో స్టార్ట్ అయింది ఇక్కడ బర్హాపీడం. ద మూమెంట్ యూ టాక్ ఆఫ్ కృష్ణ, యూ టాక్ అబౌట్ నెమలి పించం, బర్హాపీడం. నటవరం,
కృష్ణుడు అని చెప్పగానే ఏంటది, ఆయన ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ద డాన్సర్స్. అంటే ఆయన ఎప్పుడు కూడా స్ట్రైట్గా ఉంటాడు అనమాట, అటెన్షన్ ఆ పోజ్ ఉంటాడు. ఇప్పుడు ఆయన ఎలా ఉంటాడు భగవంతుడు? స్టాండర్టీస్ ఎలా ఉంటాడు భగవంతుడు? క్యాజువల్ లుక్, త్రిభంగి క్యాజువల్ లుక్ అనమాట. బలరాముడి మీద భుజం మీద తన చెయ్యేసి క్యాజువల్గా ఉంటారు అనమాట, గోడకు జారపడుతుంది. మనము క్యాజువల్గా ఏంటి, ఒక కాళ్ళు కొంచెం కిందకి వచ్చేటి రెండు చేతుల పాకెట్లో పెట్టుకుంటాం అనమాట, అంతే కదా. ఆ క్యాజువల్ మీన్స్ మన ప్యాంట్ పాకెట్ చేతి పెట్టి స్టైల్కి ఇలా అంటారు, దట్ ఈస్ అవర్ క్యాజువల్నెస్. కృష్ణాస్ క్యాజువల్నెస్ ఇస్ లైక్ ఒక డొడ మీద చేయి పెడతారు, ఫ్లూట్ పట్టుకుంటారు, అండ్ తన ఫ్రెండ్ మీద ఒక భుజం పెట్టి అతని మీద చారబడతారు అనమాట. దట్ మీన్స్ ఇస్ వెరీ క్యాజువల్. మన క్యాజువల్ ఎక్కడ ఉంటుందో చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చక్రధారి దాసును టెంపుల్లో క్యాజువల్గా ఉంటాడు, తన రూమ్లో క్యాజువల్గా ఉంటాడు, రైట్. సో వీ ఆల్ ఆర్ క్యాజువల్ ఇన్ అవర్ ఓన్ హోమ్ ప్లేస్, రైట్. సో సిమిలర్లీ అండ్ బయట పబ్లిక్ వచ్చినప్పుడు మనము ఫార్మల్గా ఉంటాం, మనము రూమ్లో క్యాజువల్గా ఉంటాం మనం. సో కృష్ణుడు ఇక్కడ క్యాజువల్గా ఉన్నట్టు అర్థం ఏంటి? అది ఆయన ఆఫీసా, హోమా? దట్ ఈస్ హిస్ హోమ్, దట్ ఈస్ హిస్ హోమ్. సో బృందావనంలో కృష్ణ ఈజ్ ఆల్వేస్ వెరీ క్యాజువల్, ఇట్స్ క్వైట్ క్యాజువల్ అనమాట, రిలాక్స్డ్, నో ఫార్మాలిటీస్. సో కృష్ణ చెప్పగానే ఫస్ట్ ఏంటది, ఆయనకి నెమ్మది పెంచుకుంటుంది. తర్వాత ఆయన క్యాజువల్గా కూల్గా ఉంటాడనమాట, నో ఫార్మాలిటీస్. అండ్ చెవిలోని ఒక కర్ణికా ఫ్లవర్, దట్ ఈస్ యాక్చువల్గా బ్యూటీ అది. తర్వాత ఆయన వస్త్రాలు ఎలా ఉంటాయి, బిభ్రత్ వస్త్ర కనక కపిషం. సో ఆయన వస్త్రము కనకపు రంగులో ఉంటుంది. వైజయంతి చమాలం, సో భగవంతుడి యొక్క మాల కూడా ఏంటది, దట్ ఫ్లవర్స్, ఫారెస్ట్ ఫ్లవర్స్తో వేసి ఉంటుంది. తర్వాత అంటే కృష్ణ అనే ఒక రూపాన్ని వర్ణించినప్పుడు ఇవన్నీ, దిస్ ఇస్ ద డిఫాల్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ కృష్ణాస్ బ్యూటీ, కృష్ణాస్ ఫామ్ ఇన్ వృందావన్. వృందావన్లోని కృష్ణుడి యొక్క రూపం ఇది, ద్వారకా కృష్ణుడి యొక్క రూపం వేరేలా ఉంటుంది. సో వృందావన్ కృష్ణుడి యొక్క రూపం ఇది. తర్వాత రంధ్రాన్ వేణు అధర సుదయార్ గోపయార్ పూరయ గోప వృంద. సో రంధ్రాన్ వేణు అంటే అది కాకుండా భగవంతుడు ఇంకెలా ఉంటాడు అంటే, ఈజ్ ప్లేయింగ్ ఏ ఫ్లూట్, వేణువు వాయిస్తున్నాడు అనమాట ఆయన. అండ్ ఆ వేణువు యొక్క రంధ్రాల్లో భగవంతుడు ఏం చేస్తున్నారు, ఆ యొక్క తన యొక్క అధర సుధ అంటే నెక్టర్, తన పెదవుల నుంచి వచ్చిన అమృతాన్ని ఆ వేణువు రంధ్రాల్లో భగవంతుడు నింపుతున్నాడు. తద్వారా ఏమవుతుంది, వేణువు పులకించిపోతుంది. ఆ వేణువు యొక్క పులకింత అనేది ఒక అద్భుతమైన ఒక సంగీతంలో బయటకు వస్తుంది అనమాట. దట్ ఈస్ డిఫాల్ట్ కృష్ణ. కృష్ణ అని చెప్పగానే ఇవన్నీ కూడా మన కళ్ళకి రావాలి. వేరే శ్రీకాంత్ ఆఫీస్లో ఉన్నారా? నేను ఇక్కడ జగన్నాథ్ ఉందా, శాంతిలో ఉండాలా? ఇక్కడ జగన్నాథ్ నేను ఆఫీస్లో ఉంటే ఇక్కడ ఉంటాను, ఇక్కడ వచ్చి కూర్చోండి ఇక్కడ. నో 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 నో, విట్ కెన్ వెయిట్, కమ్ అండ్ సిట్. నాకన్నా బిజీ కదా, ఐ కెన్ గివ్ క్లాస్ మీన్స్ యూ కెన్ సిట్ అండ్ హియర్. యా. సో రంధ్రాన్ వేణు అదయ సుదయ పూరయాన్ని అంటే ఆ సుధాని సంపూర్ణంగా ఆ వేణువులోని భగవంతుడు ఆ యొక్క మకరందాన్ని అందులో నింపుతున్నాడు అనమాట. తద్వారా వేణువు పులకిస్తుంది. ఆ పులకింత అనేది ఒక అద్భుతమైన శబ్దాన్ని క్రియేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఏం చెప్పారంటే, ఎప్పుడైతే భగవంతుడి యొక్క వేణువు అనేది ఆ శబ్దం చేస్తుందో, బృందావనంలో ఆల్రెడీ ఆటోమేటిక్గా ఒక మ్యూజిక్ నడుస్తూ ఉంటుందన్నమాట. ఏంటా మ్యూజిక్? ఒకటి పక్షుల యొక్క శబ్దాలు, రకరకాల పక్షులు ఉంటాయి, వాటికి చర్పింగ్ ఆఫ్ బర్డ్స్. సమ్టైమ్స్ వి ఫిల్మ్ మ్యూజిక్ ఆల్సో వి హియర్ ఎనీ సాంగ్ ప్రిల్యూడ్ ఇంటర్లూడ్ అంటారు కదా. ప్రిల్యూడ్ అంటే పల్లవికి ముందు వచ్చే మ్యూజిక్ని ప్రిల్యూడ్ అంటారు, పల్లవికి చరణానికి వచ్చే మధ్య మ్యూజిక్ ఇంటర్లూడ్ అంటారు అనమాట. సో ప్రిల్యూడ్లో మీరు గమనిస్తే మెనీ అంటే కూల్ రొమాంటిక్ సాంగ్స్లో ప్రిల్యూడ్లో ఎప్పుడైనా సరే బర్డ్స్ చిర్పింగ్తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ట్రై చేయొద్దు, గుర్తుకుంటే అండ్ టెలింగ్ యూ ద సంథింగ్ కాల్డ్ ప్రిల్యూడ్, ఇంటర్లూడ్. సో ఆ ప్రిల్యూడ్లో బర్డ్ చిర్పింగ్స్ అనేది ఒక కూల్ బ్రీజీ అంటే ఒక కూల్ రొమాంటిక్ అట్మాస్ఫియర్కి బర్డ్స్ చిర్పింగ్ అనేది ఈవెన్ మ్యూజిషియన్స్లో కూడా 100కి 90 మంది దాంతో స్టార్ట్ చేస్తారు అది. సో బర్డ్స్ చిర్పింగ్ అనేది దట్ యాక్చువల్లీ న్యాచురల్ పులకిస్తున్నట్టుగా దానికి అర్థం. సో పక్షులు ఒక శబ్దాన్ని చేస్తున్నాయి. తర్వాత నదీ ప్రవాహం కూడా ఒక రకమైన, ఇప్పుడు వాటర్ కూడా అంతెందుకు మీరు యూట్యూబ్లో చూడండి, నైట్ స్లీప్కి మంచిగా రావాలని ఒక మ్యూజిక్స్ ఉంటాయి కొన్ని. ఆ మ్యూజిక్స్ మీరు పెడితే ఎలా ఉంటుందంటే ఆ యొక్క వాటర్ రాళ్ళ మీదగా వెళ్తున్నట్టుగా గలగలగలాడుతూ ఉన్న వాటర్ రాళ్ళు వెళ్తున్నట్టుగా వస్తుందన్నమాట. అదొక మ్యూజిక్ని ఇస్తుంది. తర్వాత గాలి అనేది అదొక రకమైన మ్యూజిక్ ఇస్తుంది. అంటే గాలి తగలడం వల్ల ఆ చెట్లు అనేవి కూడా ఒక రకమైన
రిథమిక్గా ఊగుతూ ఆ ఆకులు ఒక రకంగా రిథమిక్గా ఊగుతూ అదొక సౌండ్ ఇస్తాయి. సో ఆల్రెడీ ప్రకృతి ఒక రకమైన మ్యూజిక్ చేస్తుంది అండ్ భగవంతుడు ఈ ఫ్లూట్ వాయిస్తున్నప్పుడు ఆ ఫ్లూట్కి సింక్రనైజింగ్గా మిగతావన్నీ కూడా, అంటే ముందు చెప్పినట్టు స్టన్ అవుతాయని చెప్పాను, అన్నీ ఆగిపోతాయని చెప్పాను, అదొక భావము. ఇంకొక భావం ఏంటంటే అన్నీ ఆ ప్రకృతిలో ఉన్న ప్రతి వస్తువు కూడా నా భగవంతుని యొక్క ఆ ట్యూన్కి అనుసంధానమై అవి ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాయి అనమాట. దాన్ని ఆర్కెస్ట్రా అంటారు. దాన్ని యాక్చువల్గా ఇప్పుడు మ్యూజిక్లో చెప్పాలంటే, ఇప్పుడు మ్యూజిక్ ఎలా వర్క్ చెప్పండి, బికాజ్ ఐ హ్యావ్ డన్ ఆల్బమ్. మ్యూజిక్ డైరెక్టర్ హార్మోనియం మీద ఒక రాగం తీస్తాడు, మీద రాగం తీస్తాడు అనమాట. ఆ రాగం తీసిన తర్వాత ఆ రాగానికి ఒక్కొక్క లేయర్స్ యాడ్ చేస్తారనమాట. ఒక తబలాని, క్యాసియోని, కీబోర్డ్ అని చెప్పి, నెక్స్ట్ డిఫరెంట్ థింగ్స్, వయలిన్ అని చెప్పి, ట్రంపెట్ అని చెప్పి లేయర్స్ యాడ్ చేస్తారు. సో ఈ విధంగా భగవంతుడు ప్లే చేసింది ఒరిజినల్ ట్యూన్. ఆ ట్యూన్కి ప్రకృతిలో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ ఆ లేయర్స్ యాడ్ చేసి ఆ మ్యూజిక్ని, అవన్నీ ఇలా సింకఫోనీలో ఉన్నాయా, కాకఫోనీలో ఉన్నాయా? కాకఫోనీ అంటే మనం చాలాసార్లు కీర్తన చేస్తాం కదా, పాడేవాడు ఒక రాగంలో పాడుతుంటాడు, కర్తాలు ఒక రాగంలో వెళ్తుంటుంది, మృదంగా వాడికి వచ్చిందే 5th గేర్ అనమాట. వీడు పాడేవాడు థర్డ్ గేర్లో పాడుతుంటాడు. వాడికి ఫాస్ట్ అంటే ఒకటే ఫీస్ట్, అదే స్పీడ్ వెళ్ళిపోతుంటే వాడి స్పీడ్ ప్రకారంగా సింగర్ అడ్జస్ట్ అవ్వాలన్నమాట. సో మనం పాడితే ఇలా ఉంటుంది, ఒక్కొక్కడు ఒక వైపు ఉంటుంది అనమాట. కానీ భగవంతుడు బృందావనంలో కృష్ణ ప్లేస్ ఫ్లూట్, భగవంతుడు ఆ వేణు వాయిస్తున్నప్పుడు ప్రకృతిలోని ప్రతి ఒక్క వస్తువు కూడా ఆ ట్యూన్కి అనుసంధానంగా వారు తమ సౌండ్స్ యాడ్ చేసి ఆ మ్యూజిక్ని ఇంకాస్త వైబ్రెంట్గా చేస్తున్నారని చెప్పడం జరిగిందనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ లైన్. కదాచిత్ కాలింది తట విపీన సంగీత కరావు. రైట్. సో అలాగా మనకైనా సరే కీర్తన చేస్తున్నప్పుడు మంచి మృదంగా ప్లేయర్ పక్కన అర్థ ప్లేయర్ ఉన్నప్పుడు నచ్చుతుంది, అదర్వైజ్ బాగా నమస్కారం పెట్టేస్తాం. నెక్స్ట్ ఏంటది? ముదాబేరి నారి వదన కమల ఆస్వాద మధుప అని చెప్పి. నెక్స్ట్ ఏం చెప్పిందంటే, ఇక్కడ జగన్నాథ స్వామి ఏ విధంగా అక్కడున్న గోపికా స్త్రీల యొక్క అందాన్ని భగవంతుడు ఏ విధంగా ఆస్వాదిస్తున్నాడు అనేది చెప్పబడుతుందన్నమాట. రైట్. సో ముదాబిరి నారీ వదన కమల, నారీ వదన కమల అంటే ఏంటి? ఇక్కడ గోపికా స్త్రీల యొక్క వదనాన్ని అంటే ఆ ముఖాన్ని దేంతో పోల్చడం జరిగింది? కమల పువ్వు. మధుప అంటే తుమ్మెద. అంటే ఇక్కడ కృష్ణుడు ఎలాగంట అలా మ్యూజిక్ ప్లే చేస్తూ అక్కడ ఉన్న అందరి గోపికా స్త్రీల వారి యొక్క ముఖ అరవింద అమృతాన్ని కృష్ణుడు ఒక తుమ్మెద వలె ఆ ముఖారవింద ఆ యొక్క మకరందాన్ని ఆయన ఆస్వాదిస్తున్నాడు అని చెప్పి. నేను లాస్ట్ సండే క్లాస్లో ఏం చెప్పానంటే, ఇక్కడ కృష్ణుడు దేంతో పోల్చాను? నేను అక్కడ పద్మంతో పోల్చాను అండ్ గోపికలు అనే వాళ్ళని తుమ్మెదతో పోల్చాను అనమాట. ఏ విధంగా తుమ్మెదలు పద్మం యొక్క మకరందాన్ని పీలుస్తూ అది సంపూర్ణంగా మైకంలోకి వెళ్ళిపోతాయి. రైట్. ఎంతలా మైకం వెళ్తుంటే వాళ్ళకి అసలు అంటే జస్ట్ మందు కొట్టించడం అన్నాడు తెలియదు, లోకం తెలియదు, బాడీ అన్నీ మర్చిపోతారు వాళ్ళు. సో తుమ్మెదకి ఏమనిపిస్తుందని చెప్పాను, అరే వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ మీ, నాలో ఏంటి ఎంత ఇది, ఇవన్నీ నా యొక్క సాంగత్యంలో పిచ్చెక్కిపోతున్నాయి, మత్తెక్కిపోతున్నాయి అని చెప్పి. సో పద్మానికి తన యొక్క మకరందం అర్థం కావట్లేదు అక్కడ. సో అందుకని ఆ పద్మమే తన యొక్క మకరందాన్ని తను తెలుసుకోవడం కోసమే తుమ్మెద వల్ల పరివర్తన చెంది అంటే ఎక్స్పాండ్ అయ్యి తన మకరందాన్ని తనే ఆస్వాదించి తన యొక్క గొప్పతనం తను తెలుసుకున్నాడు. అదే శ్రీ చైతన్య మహాప్రభు లాస్ట్ టైంలో చెప్పాను నేను అది. సో ఇక్కడ అక్కడనే చెప్పింది అది ఎగ్జాంపుల్, అంటే ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్ చెప్పాను. కానీ వాస్తవం చూసినట్లయితే ఇప్పుడు ఇక్కడ శంకరాచార్యులు వారు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఇది యాక్చువల్ రైట్ ఎగ్జాంపుల్. వాస్తవంగా తుమ్మెద ఎవరు? భగవంతుడు. పద్మం ఎవరు? భక్తులు. ముందే ఎగ్జాంపుల్ ఏం చెప్పాను? పద్మాన్ని భగవంతుడితో పోల్చి తుమ్మెదని భక్తులతో చెప్పాను. ఒక రకంగా చెప్పాలంటే భావం పరంగా చూసుకుంటే అది బెస్ట్ భావం కాదు. ఎందుకంటే తుమ్మెద పద్మాన్ని ఆస్వాదిస్తుందా? పద్మం తుమ్మెదని ఆస్వాదిస్తుందా? తుమ్మెద పద్మాన్ని ఆస్వాదిస్తుంది. బంబుల్ బీస్ ఎంజాయింగ్ లోటస్, అవునా? సో ఇప్పుడు చెప్పండి, మనం కృష్ణుడిని ఎంజాయ్ చేయాలా, కృష్ణుడు మనల్ని ఎంజాయ్ చేయాలా? రైట్. సో ఆ భావంలో చూసినట్లయితే మనము తుమ్మెద అవ్వడానికి ప్రయత్నించాలా, పద్మం అవ్వడానికి ప్రయత్నించాలా?
పద్మం, రైట్? సో దట్ ఈస్ ద యాక్చువల్ మూడ్. సో గోపీస్ వాళ్ళు తమని తాము, గోపీస్ వాళ్ళని తమని తాము పద్మం కింద, తము పద్మంలా ఉంటే కృష్ణుడు ఒక తుమ్మెద వలె ఆ పద్మపు యొక్క మకరందాన్ని ఆయన ఆస్వాదిస్తున్నారు అనమాట, రైట్? సో దట్ ఈస్ ద గోపీస్ ఆర్ లైక్ సో బ్యూటిఫుల్ అని మనం చూసినట్లయితే అది వాస్తవం కూడా. మనము భక్తి రసామృత సింధు ప్రీఫేస్లో రూప గోస్వామి కూడా చెప్తారు ఏ విధంగా గోపిక అంటే బృందావనంలో ఆ యొక్క ఆనందం అనేది, ఆ భక్తి రస అమృత సింధు, ఆ సాగరం అనేది అది ఒక మహాసాగరం, అది ఆ ఆనందం అనేది. కానీ ఆ ఆనందం కూడా ఎలాగా, అది ఆనందాంబుది వర్ధనం. వర్ధనం అంటే ఏంటి? అది కంటిన్యూస్గా ఎక్స్పాండ్ అవుతుంది, అది స్టాటిక్ కాదు, అది చేతి కలపొద్దాం, కంటిన్యూస్గా అది ఎక్స్పాండ్ అవుతుంది. డిస్ట్రాక్టింగ్, కంటిన్యూస్గా అది ఎక్స్పాండ్ అవుతుంది అని చెప్పి. సి యాక్చువల్ నేను దిస్ ఇస్ లాట్ ఆఫ్ ఇంట్రోస్పెక్షన్, సో డోంట్ మూవ్ ప్లీజ్. సో కంటిన్యూస్గా ఎక్స్పాండ్ అవుతుంది. అలా ఎక్స్పాండ్ అవుతున్న, ఎలా ఎక్స్పాండ్ అవుతుందని రూప గోస్వామి మనకి వర్ణిస్తారు. ఎందుకంటే నేను యాక్చువల్గా భక్తి రసామృత సింధు సీరియస్గా చదివినప్పుడు నాకు యాక్చువల్గా అర్థమైంది ఏ విధంగా ఆధ్యాత్మిక లోకంలో ఆనందం అనేది, ఆ వర్ధనం అనేది ఎలా అవుతుంది అని చెప్పి. ఎలా అవుతుంది అంటే గోపికలు కృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు వారి తమ ముఖాలని ఎంతో అందంగా అలంకరించుకుంటూ వస్తారు. సో మేకప్, బ్యూటీ పార్లర్ అనేవి అప్పుడు కూడా ఉన్నాయన్నమాట. సో కానీ దేనికోసం అది, దేనికోసం వాళ్ళ అందాన్ని వారు వాళ్ళ మేకప్ వేసుకుంటున్నారంటే దేనికోసం? అది కృష్ణుడు తమ అందాన్ని ఆస్వాదించడం కోసం. దే వాంట్ గివ్ ప్రెజర్ టు కృష్ణ. సో గోపికల యొక్క ఆనందాన్ని చూసినప్పుడు ఏమవుతుంది? కృష్ణుడు ఆనందం వస్తుంది. గోపికల అందాన్ని చూసినప్పుడు కృష్ణుడికి ఆనందాన్ని వస్తుంది. అండ్ కృష్ణుడి యొక్క ఆనందాన్ని చూసి గోపికలకు ఇంకా సిగ్గు వేస్తుంది అనమాట. అంటే దీనికి మోర్ బ్యాష్ఫుల్. సిగ్గు అంటే తప్పు చేసిన సిగ్గు కాదు, ఆనందం సిగ్గు, దాన్ని బ్యాష్ఫుల్ అంటారు. షై అంటే, షేమ్ అంటే ఏంటి? తప్పు చేసినప్పుడు సిగ్గుని షేమ్ అంటారు. అండ్ ఆనందంలో ఉన్నప్పుడు కూడా, ఇప్పుడు ఫలితం మనల్ని ఎవరో మెచ్చుకున్నారు, అప్పుడు కూడా కొంచెం సిగ్గుపడతాం, అది దాన్ని ఏమంటారు? బ్యాష్ఫుల్ అంటారు ఇంగ్లీష్లో. సో షేమ్ వేరు, బ్యాష్ఫుల్నెస్ వేరు అనమాట. సో బికాస్ ఆఫ్ ద బ్యాష్ఫుల్నెస్ ఆ గోపికా స్త్రీల యొక్క వాళ్ళు కూడా కాస్త సిగ్గుపడతారనమాట. అండ్ దానివల్ల ఏమవుతుంది? వాళ్ళందరూ ఇంకా ఒక ఆడపిల్లకి ఆ యొక్క ఆ సిగ్గు అంటారు, దాని అది ఇంకా అందాన్ని పెంచుతుంది. అది మగాడిలో ఉంటే అందంగా అనిపించదు అల్లాను. సో అలా ఉంటే అందం పెరుగుతుంది. అలా అందం పెరగడం వల్ల కృష్ణుడికి ఇంకాస్త ఆనందం వేస్తుంది. అని కృష్ణుడికి ఇంకాస్త ఆనందం వేయడం ద్వారా గోపికలకి ఇంకాస్త వాళ్ళు ఇంకా ముఖాలు ఇంకా వెలిగిపోతున్నాయి కృష్ణుడికి ఆనందాన్ని. ఎందుకంటే మనము భగవంతునికి ఆనందాన్ని ఇస్తున్నామనే విషయం అర్థమైనప్పుడు మనకి ఇంకా సంతోషం వేస్తుంది. దానిలో వాళ్ళ ముఖాలు ఇంకా వెలిగిపోతూ ఉంటాయి. దానివల్ల కృష్ణుడికి ఇంకా ఆనందం పెరుగుతుంది. దానివల్ల వాళ్ళు ఇంకా వెలిగిపోతాయి. ఈ విధంగా ఆ బ్లిస్ అనేది ఆధ్యాత్మిక లోకంలో ఉన్న ఆ బ్లిస్ అనేది అలా ఎక్స్పాండ్ అవుతుందని చెప్పి గోస్వామి చెప్తారు. సో ఇక్కడ ముదాబిరి నారీ వదన కమల మధుప ఆస్వాద అని చెప్పి. సో నారీ వదన కమల, లోటస్ లైక్ ఫేసెస్ ఆఫ్ గోపీస్, దాన్ని భగవంతుడు ఒక తుమ్మెద వలె, మధుప తుమ్మెద వలె ఆస్వాదిస్తుందని చెప్పడం జరిగింది. ఈస్ థరోలీ రిలిషింగ్ ద బ్యూటీ ఆఫ్ ద గోపీస్. సో ఎస్, దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? మేకప్ ఈజ్ నాట్ బ్యాడ్ ప్రొవైడెడ్, మాతాజీ చెప్పండి, జెంట్స్ ప్రభుత్వం అవసరం లేదు. ఎప్పుడు మేకప్ వేసుకోవచ్చు? కృష్ణుడు ఆనందం అంటే ఓకే, వాటి టెంపుల్కి వచ్చాడు మేకప్ వేసుకో, మామూలు టైం వేసుకోకూడదు. సో ఎస్, సో ద మూడ్ ఈస్ ఓన్లీ టు ఇంప్రెస్ కృష్ణ, టు ప్లీజ్ కృష్ణ. దెన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓకే. ఇప్పుడు మగాడు అనేవాడికి వాడి యొక్క శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అది భగవంతుని ముందు చూపించడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. చూపించాలి నా ఉద్దేశము, దాన్ని సేవలో వినియోగించాలి. సిమిలర్గా సో ద బ్యూటీ ఆఫ్ గోపీస్, వాళ్ళు ఇంకా తెలుసు కృష్ణుడికి నా అందము ఆనందాన్ని ఇస్తుంది. సో వాళ్ళు ఇంకా తమను తాము అందంగా అలంకరించుకుంటున్నారు అక్కడ. అది కృష్ణుడి యొక్క ప్రీత్యర్థం కోసం, అంతే తప్ప నా యొక్క గొప్పలు చెప్పుకోవడం కోసం కాదు అది. సో దట్ ఈస్ ద అండర్స్టాండింగ్. సో దిస్ యాక్చువల్గా ఇది నేను మొన్న చెప్పిన ఎగ్జాంపుల్ ఈజీగా అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ చెప్పాను. కానీ వాస్తవంగా మన యొక్క సిద్ధాంతం ప్రకారంగా ఈ ఎగ్జాంపుల్లో తుమ్మెద ఎవరు, పద్మం ఎవరు? తుమ్మెద కృష్ణ, పద్మము డివోటీస్. అంటే వీ షుడ్ నాట్ మనము తొమ్మిదిల పద్మాన్ని ఎంజాయ్ చేయడం కాదు, మనము పద్మం వల్ల అయితే భగవంతుడు మనల్ని ఆస్వాదిస్తారనమాట.
నెక్స్ట్ లైన్ ఏంటి? రమా శంభు బ్రహ్మామరపతి గణేశార్చిత పాదో. ఏంటంట? రమ అంటే లక్ష్మీదేవి, శంభు అంటే పరమశివుడు, బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు, అమరపతి అంటే ఇంద్రుడు. అమర అంటే దేవతలు అనమాట, దేవతల రాజు ఇంద్రుడు. గణేష్ అంటే గణేశుడు. అర్చిత పదో, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? భగవంతుని యొక్క చరణ పాదాలని అర్చిత పాదో భగవంతుని యొక్క చరణ పాదాలను వాళ్ళందరూ కూడా పూజిస్తున్నారు. ఎప్పుడు పూజిస్తున్నారంట? కృష్ణుడు ఏం చేస్తున్నాడు అప్పుడు? కృష్ణుడు ఇలాగా కూర్చొని ఇలా పూజిస్తున్నారు కాదు. కృష్ణ తన యొక్క గోపికలతో కలిపి హ్యాపీగా ఫ్లూట్ వాయిస్తూ వారి యొక్క సాంగత్యంలో ఆనందాన్ని పొందుతున్నప్పుడు ఆ లీలను చూసి సమస్త దేవతలు భగవంతుణ్ణి పూజిస్తున్నారని చెప్పి. యు సీ హౌ బ్యూటిఫుల్. ఇక్కడ రెండు మనం చూడొచ్చు. ఒకటి, అరే ఈ లోకంలో బద్ధజీవి కనిపించిన ప్రతి ఆడదాన్ని తప్పుగా చూసే వ్యక్తి కూడా కృష్ణుడిని విమర్శించే అంతవాడు అయిపోతాడు. అరే కృష్ణుడు ఎలాగ వేరే స్త్రీలతో డాన్స్ చేశాడు, హౌ కెన్ డూ లైక్ దిస్ ఇన్ ద మిడ్ ఆఫ్ ద నైట్ అని చెప్పి. అలాంటి వ్యక్తులు అంటే కామంతో కళ్ళు మూసిపోయిన వాళ్ళు కూడా విమర్శిస్తున్నారు తమని. అంటే కృష్ణుడి కన్నా తమకు ఎక్కువ తెలుసని ఫీల్ అయిపోతున్నారు. కానీ అదే లీలని ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ సకల దేవతలు, అది కూడా బెస్ట్ ఆఫ్ ద డెమి గాడ్స్, పరమశివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, గణేష, లక్ష్మీదేవి స్వయాన ఈ లీలని చూసి వాళ్ళు ఎంతో ఆనందపడి భగవంతుని యొక్క చరణపాదాలని వాళ్ళు పూజిస్తున్నారు. వాళ్ళకన్నా మనకు ఎక్కువ తెలుసా? దే ఆర్ ఆల్ వర్షిపింగ్ దిస్ లోటస్ ఫీట్ ఆఫ్ ద లార్డ్. మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. అయితే సెకండ్ పాయింట్, ఐమ్ జస్ట్ ఫీలింగ్ ఇక్కడ ఏంటంటే మనకి చూడచ్చు. ఎక్కడ శంకరాచార్య వారు ఏం చెప్పారు? రమా శంభు అని కూడా చెప్పారు అనమాట. శంభు అంటే ఎవరు? ఇక్కడ పరమశివుడు. శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతుల వారు శివుడిని టాప్ అంటారు అనమాట, కొట్టుడు. కానీ ఇక్కడ పరమశివుడు కూడా జగన్నాథ స్వామిని చరణపాదాన్ని పూజిస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. రైట్. సో మనము సరే, మన వైష్ణవాచార్యులను పక్కన పెట్టండి, ఈవెన్ వారు ఆరాధించే శంకరాచార్యుల వారు కూడా ఎప్పుడు పరమశివుడు బ్రహ్మదేవుడే కాదు, బ్రహ్మదేవుడు, ఇంద్రుడు, పరమశివుడితో అందరూ కూడా జగన్నాథుడి యొక్క చరణపాదాలని పూజిస్తున్నారని చెప్పడం జరిగింది. సో వాట్ డస్ దిస్ గో టు షో? అంటే ఆ లీల ఎంత గొప్పదో మనం చూడొచ్చు. తర్వాత అండ్ ఆ గోపికా స్త్రీలు వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు చూడొచ్చును. బికాస్ వాళ్ళతో భగవంతుడు ఉన్నప్పుడు పూజిస్తున్నారంటే వాళ్ళు గోపికల కన్నా వాళ్ళు తమని తాము కింద పెట్టుకున్నట్టు లెక్క. దట్ ఈస్ ద గ్లోరీస్ ఆఫ్ గోపీస్. పతి సుతాన్వయ భాతృబంధవా అతి విలంఘ్యతే అచ్యుతాగత గతివిదస్తవ గీతమోహిత కితవయోషిత కస్త్వజేనిషి. ఇక్కడ గోపిక స్త్రీలు చెప్తారంటే పతి సుత అన్వయ భాతృ బాంధవాన్. గోపికలు ఏమంటారంటే, మై డియర్ కృష్ణ, మేము మీకోసము మా యొక్క భర్తలని, పిల్లలని, మా యొక్క వంశీయులని, సోదరుల్ని, బంధువుల్ని అందరినీ విడిచిపెట్టి మేము మీకోసం వచ్చాము. అండ్ మీరు గతి విదస్ తవోద్గిత మోహిత అని చెప్పి మీ పట్ల ఆకర్షితులే వచ్చాము. అది యొక్క అర్ధరాత్రి సమయంలో వచ్చాము మేము. అలాంటిది ఇప్పుడు మీరు మమ్మల్ని విడిచిపెట్టడము సబబేనా అని చెప్పి ఇక్కడ అడుగుతూ ఉంటారు. సో వీ కెన్ సీ ద గోపీస్ను ద కైండ్ ఆఫ్ సాక్రిఫైస్ ద రిడ్. సో దట్ ఇస్ వై దే ఆర్ ద టాప్ మోస్ట్ ఆఫ్ ఆల్ డెమిగాడ్స్. వాళ్ళందరికన్నా కూడా వాళ్ళు ఉత్తములు. లాస్ట్ లైన్ ఏంటది? జగన్నాథ స్వామి నయన పతగామి భవతు మే. సో జగన్నాథ స్వామి నయన పతగామి, నయన పతగామి భవతు మే. అంటే యూ బీ ద ఆబ్జెక్ట్ ఆఫ్ మై విజన్. నా కన్నులకి, నా యొక్క దృష్టికి, నా కన్ను దృష్టికి మీరే ఆబ్జెక్ట్ ఏమంటారు? మీరే నా యూ బీ ద వస్తువు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దిస్ లైన్ హాస్ టు బి అండర్స్టూడ్ ఆల్సో. జగన్నాథ స్వామి, ఎందుకంటే మళ్ళీ 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 మనం చెప్తూ ఉంటామన్నమాట. జగన్నాథ స్వామి నయన పతగామి. నయన పత అంటే కళ్ళు ఎటువైపు వెళ్తాయి. ఎటువైపు వెళ్తాయి అంటే బై డిఫాల్ట్ మీ యొక్క భవతు మే. భవతు అంటే యు.
భవతు అంటే సంస్కృతంలో మీరు అని అర్థం అనమాట. ఓ జగన్నాథ స్వామి, మీరే నా కంటికి ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్, సార్ బీ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ విజన్. నా కంటికి మీరే ఇప్పుడు అలా కనుచూపు కాదు, ఇప్పుడు చూపుకి వస్తువు, ఆబ్జెక్ట్ అంటే వస్తువు అనమాట. ఇప్పుడు ముక్కు ఉంది, ముక్కుకి వస్తువు ఏంటది? శ్వాస కాదు, వాసన, రైట్. చెవులకి శబ్దము, కంటికి చూపు కాదు, ఆబ్జెక్ట్, రూపము. పర్ఫెక్ట్. ఎవరు చెప్పారు ఇది? వా ఉస్తాద్, వా. సో రూపం. సో మీరే నా కంటికి మీరే అనేసి రూపం కావాలని చెప్పి, మే బీ ద ఆల్వేస్ ఆబ్జెక్ట్ ఆఫ్ మై విజన్. అంటే నా కళ్ళు ఇంకా వేరే వేటి కూడా నాకు వాటి మీద నా కంటి చూపుకి వేరే ఏది ఆకర్షణ ఉండకూడదు. మీరొక్కరు మాత్రమే, మీ రూపం మాత్రమే నా కంటికి ఆకర్షణ కావాలి. మే యూ ఆల్వేస్ బీ ద ఆబ్జెక్ట్ ఆఫ్ మై విజన్ అని చెప్పి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఒకసారి జార్జ్ హ్యారిసన్, శ్రీల ప్రభుపాద్ వారి శిష్యుల్లో వన్ ఆఫ్ ద వెరీ వండర్ఫుల్ డివోటీ, ఆయన ప్రభుపాద్ చెప్తారు, అరే మీ యొక్క మ్యూజిక్ని మీరు ఈ యొక్క డ్రగ్స్ అండ్ విమెన్ గురించి రాయడం బదులు భగవంతుడి గురించి రాయొచ్చు కదా అన్నప్పుడు ఆయన రాస్తారనమాట. ఈ రైట్ మెనీ సాంగ్స్ అండ్ ఆల్బమ్ ఆల్ థింగ్స్ మస్ట్ పాస్ అన్ ఆల్బమ్, టాప్ ఆల్బమ్ అది. అందులో ఏంటది మై స్వీట్ లాడ్ అని సాంగ్ పాడతాడు అందులోని. ఐ రియలీ వాంట్ సీ యూ బట్ ఇట్ టేక్స్ సో లాంగ్ టైమ్ మై లాడ్ అని చెప్పి పాడతారు. ఆ ఆల్బమ్ చాలా బ్లాక్ బస్టర్ అనమాట, అంటే వరల్డ్ వైడ్గా నెంబర్ 1 చార్ట్ బస్టర్స్ అది. సో అక్కడ బట్ ఇట్ టేక్స్ సో లాంగ్ టైమ్ మై లాడ్ అని చెప్పి వస్తుంది సాంగ్లోని. సో ప్రభుపాద్ గారు వినిపిస్తారు, శ్యామ్ సుందర్ ప్రభుపాద్ దిస్ ఇస్ ద సాంగ్ యూ మేడ్ అండ్ దిస్ ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ అని చెప్పి. అందులో హరే కృష్ణ రిథం కూడా వస్తుంది. అది విన్నారా ఆ సాంగ్? అసలు అది వినలేదా? అసలు ఆ సాంగ్స్ విన్నా నేను భక్తులకు వచ్చావు అసలు మేము అసలు జింగ్ 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 సూపర్, అసలు అద్భుతంగా ఉంటుంది అసలు అనమాట. మై స్వీట్ లార్డ్, మై లార్డ్, ఐ రియలీ వాంట్ సీ యూ, ఐ రియలీ వాంట్ ఫీల్ యూ బట్ ఇట్ టేక్స్ సో లాంగ్ టైమ్ మై లార్డ్ అని చెప్పి వస్తుంది. మై స్వీట్ లార్డ్ అని చెప్పి, అంటే మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను, మిమ్మల్ని ఫీల్ అవ్వాలనుకుంటున్నాను, కానీ నాకు చాలా సమయం పడుతుంది అని చెప్పి. అది ప్రభుపాద్ వినిపించినప్పుడు ప్రభుపాద్ ఇస్ వెరీ హ్యాపీ, అంటే ఆయన ఈ లైన్లోకి వచ్చాడని చెప్పి. బట్ ప్రభుపాద్ సేస్, అరే దిస్ ఇస్ బట్ ఇట్ టేక్స్ సో లాంగ్ టైం. ఎందుకు టైం పడుతుంది? డైరెక్ట్గా జగన్నాథ్ గురించి చూపిస్తే జగన్నాథ్ ఇస్ అవైలబుల్ రెడీమేడ్. వై ఇట్ టేక్స్ సో మచ్ టైమ్? యూ కెన్ రియలీ సీ హిమ్, యూ కెన్ ఫీల్ హిమ్. అంటే నాకు మీరు చూడాలని ఉంది, మిమ్మల్ని ఫీల్ అవ్వాలని, కానీ నాకు అది సమయం పడుతుంది అని రాశారు అందులో ఆయన. సో అది మీకు ఎందుకంత సమయం పడుతుంది? కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ డీటీస్ అండ్ ప్రే జగన్నాథ స్వామి నయన పథగామి భవతుమి. భగవంతుని వేడుకోండి అక్కడ మీరును. అప్పుడేమవుతుంది? వాడు స్థావర జంగమ దేకన దేకి సర్వత్రిక ఇష్టదేవ స్ఫూర్తి శ్లోకం వస్తుంది కదా. ఇష్టదేవ స్ఫూర్తిని ఎక్కడ చూసినా మనకి ఎవరైతే వాళ్ళని ప్రేమ ఉంటుందో ఎవరిని చూసినా మనకి వాళ్ళే కనిపిస్తారు. దిస్ ఇస్ సినిమాలో చాలా పాటలు వింటాం అనమాట. ఒకసారి హీరోయిన్ ఇన్ఫాక్చుడ్ అయితే ఎవరు చూసినా హీరోయిన్లే కనిపిస్తుంది వాళ్ళకి. సో లైక్ దాట్ సో భగవంతుడితో కూడా ఆ విధంగా అట్రాక్ట్ అయితే ఎవరు చూసినా సరే స్థావర జంగమ దేకి నా దేకి, కదిలేది కదలేదు ఏం చూసినా సరే మనకి భగవంతుడే కనిపిస్తాడు. అండ్ మహాప్రభు చూడొచ్చు, జగన్నాథ్పూర్ ఉన్నప్పుడు ఎంటర్ అయినప్పుడు అక్కడ చటక పర్వతం కనిపిస్తున్నప్పుడు పరిగెట్టుకు వెళ్ళిపోతారు అన్నమాట. చటక పర్వతం చూసి ఆయన గోవర్ధన్ అనుకుంటారు అనమాట. అండ్ సముద్రాన్ని చూసి ఆయన యమునా నది అనుకుంటారు, సముద్రం దూకేస్తారు. భక్తులు టెన్షన్ పడుతుంటారు, నదిలో అంటే ఇదే వచ్చి కానీ సముద్రంలో ఎదగలమా. సో మహాప్రభు సముద్రంలో పడిపోతాడు, ఎందుకంటే యమునా నది అంటే ఆయనకి ఏ వాటర్ కనిపించినా సరే యమునా నది కనిపిస్తుంది, ఏ రాయి కనిపించినా సరే గోవర్ధన్, నలుపు రంగు ఏది కనిపించినా సరే కృష్ణుడు, నలుపు రంగు ఏది కనిపించినా సరే కృష్ణుడు కనిపిస్తాడు ఆయనకి. ప్రతాపరుద్ర మహారాజు పుత్రుడు వచ్చినప్పుడు అతను బ్లాక్లో ఉంటాడు అనమాట, నలుపు రంగు కనిపించగానే యాక్చువల్ ప్రతాపరుద్ర మహారాజు చూడననే వ్యక్తి వాళ్ళ అబ్బాయిని కౌగులించుకొని కృష్ణ కృష్ణ అని కళ్ళని నీళ్ళు కారుస్తుంటాడు. ఎందుకంటే బ్లాక్ నలుపు రంగు కనిపించగానే కృష్ణుడు గుర్తుకొచ్చాడు ఆయనకి మహాప్రభుకి. సిమిలర్గా వాట్ ఇస్ దట్ సాంగ్, ఏదో సాంగ్స్ అక్కడ దేవదాసు పాడుతూ వెళ్తున్నప్పుడు ఆ పాట విని మర్చిపోయి మహాప్రభు ఇమ్మీడియట్గా ఏ భావంలోకి వెళ్ళిపోతారు, అక్కడ కృష్ణుడు భావంలోకి వెళ్ళిపోయి వాళ్ళ గోపికలు అనుకొని పరిగెట్టుకొని వాళ్ళు కౌగులించుకోబోతారు అనమాట. మహాప్రభు ఏ స్త్రీని కూడా 40 అడుగుల దూరం ఉంచుతారు, 40 అడుగులు లోపల దాటి ఎవరు లోపల రాలేరు. అలాంటి శ్రీ చైతన్య మహాప్రభు గోపికా స్త్రీలు అంటే ఆ యొక్క దేవదాసులు వెళ్తున్నప్పుడు ఆయన ఆ సాంగ్ విని తను మర్చిపోయి వెళ్ళి వాళ్ళని ఆలింగనం చేసుకోబోతారు. సడన్గా ఐ థింక్ స్వరూప్ దామోదర్ రామానంద ఇద్దరిలో ఒకరు వెళ్ళి మైడియా రాజ్యం అడ్డంగా పడితే ఆపలేకపోతారు, బోర్డుల మధ్యలో ఆపుతారనమాట. మళ్ళీ మహాప్రభు 3 స్టేట్స్ కదా, మళ్ళీ సన్యాసి స్టేట్కి వస్తారు, వచ్చి అంటారనమాట, ఈరోజు నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు అంటారు. ఎందుకంటే ఈ రోజుగా నేను వాళ్ళు ముట్టుకొని ఉంటే
నేను ఈ రోజే ఐ వుడ్ కమిటెడ్ సూసైడ్ అని చెప్పి, అంటే సన్యాసిగా ఉన్నాను కాబట్టి ఆ తప్పుకి నేను చచ్చిపోయేవాడిని, నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు అంటారనమాట. సో బట్ ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ ఏ విధంగా ఒక డివోటీ అనేవాడు జగన్నాథ స్వామి నయన పథగామి భవతుమి. యూ కెన్ సీ శిలా ప్రభుపాదులు ఆయనకి పెద్ద వైట్ హౌస్ కనిపించింది, అమెరికన్ వాషింగ్టన్ నడుస్తున్నప్పుడు. ఇదేంటి వైట్ హౌస్ అంటే ఏంటి? అమెరికన్ ప్రెసిడెంట్ ఉంటాడు, ఇంత అద్భుతంలో ప్రెసిడెంట్, ఆఫ్టర్ ప్రెసిడెంట్కి ఇంత అద్భుతమైన బిల్డింగ్ ఉంటే కృష్ణుడికి ఎంత ఉండాలి. సో అద్భుత మందిర్. సో ఏం చూసినా సరే కృష్ణుడితో సంబంధంగా కనెక్షన్గా ఆయన చూడగలుగుతారనమాట. సో భగవంతుడితో సంబంధంగా చూడడాన్ని భగవంతుడిని చూడడము వేరు కాదు, దే ఆర్ నాట్ డిఫరెంట్. సో జగన్నాథ స్వామి నయన పథగామి భవతుమి. సో దిస్ ఇస్ ద ప్రేయర్. అంటే మీరే నా చూపుకి ఒక ఏం చెప్పారు రూపము, నా కంటి చూపుకి మీరే రూపం కావాలి అని చెప్పి, దట్ ఈస్ ద ప్రేయర్. అఫ్కోర్స్ దీనికి ఇంకా అర్థం చాలా ఎక్కువ ఉండొచ్చు, కానీ నాకు ఇంతే అర్థమైంది. 9:30 ఒక శ్లోకానికి అరగంట పట్టింది. అప్పటికి నేను రాసుకునే ఐ ప్రిపేర్డ్ ఇంకా చాలా తక్కువ చెప్పాను. సో సెకండ్ శ్లోక, భుజే సర్వే వేణుం శిరసి చికిత్సం కటితాటే. భుజే సర్వే వేణుం శిరసి చికిత్సం దుకూలం నేత్రాంతే సహచర కటాక్షం విదదాతే. దుకూలం నేత్రాంతే సహచర సదా శ్రీమద్వృందావన వసతి లీలా పరిచయో. జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. సో ఇది కూడా వృందావన్ మూడ్లో ఉన్న కృష్ణుడి గురించే జగన్నాథ్ వర్ణిస్తుంది అనమాట. భుజే సవ్యే వేణు, రైట్. సో భుజే అంటే భుజము, సవ్య అంటే హ్యాండ్ అనమాట. సవ్యసాచి అంటారు కదా. సవ్యసాచి అంటే అర్థం ఏంటి? అంబిడెక్స్ట్రస్ ఇంగ్లీష్లో. తెలుగులో ఏమంటారు? సవ్యసాచి అంటే ఏంటి? వన్ హూ కెన్ ఆపరేట్ విత్, అంటే రెండు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు బ్యాటింగ్ చేయగలను అని సర్వీసెస్ అంటారు అనమాట. ఎవరైనా సార్ రైటీ లేకపోతే లెఫ్టీ, అవునా? సో వెరీ రైట్, వీఆర్ మోనోడెక్స్ట్రస్ అనమాట. సో కానీ భగవంతుడు అంబిడెక్స్ట్రస్ ఆర్ బైడెక్స్ట్రస్ అంటారు. అంబిడెక్స్ట్రస్ అంటే రెండు చేతులతోనూ చేయగలరు. అసలు రెండు చేతులు ఏంటి అసలు? ఆయన అంగాని అస్త్ర సకలేంద్రియ వృత్తిమంతి. ఏ అంగంతోనైనా ఏ పనైనా భగవంతుడు చేయగలడు, అవునా కాదా? సో గోపీస్ వాంట్ టు ఎంబ్రేస్ కృష్ణ ఆర్ ఎంబ్రేస్డ్ బై కృష్ణ. కృష్ణుని గట్టిగా ఆలింగనం చేసుకోవాలని చెప్పి కృష్ణుడు ఎలా చేస్తున్నాడు? వృందావనంలో వెళ్తున్నారు, గోవుల్ని మేతకు తీసుకెళ్ళడానికి వెళ్తున్నారు. అండ్ అక్కడ భగవంతుడు సైడ్ గ్లాన్సెస్ చూస్తున్నాడు గోపికల పట్లను. అండ్ తన కంటి చూపుతోనే వాళ్ళు గోపికలు కౌగులించుకుంటున్నాడు భగవంతుడు. మనకు అర్థం కాదు అది. సో ఆయన ఏ అంగంతో ఏ పని చేయగలడు, తన కంటి చూపుతో కౌగులించగలడు అనమాట. మన ఎలాగ రజనీకాంత్ చేతితో కొట్టవసం లేదు, చూస్తారనమాట. అటు పడిపోతాడు, కొట్టేవంటే చూసా అంటాడు అనమాట. చూసి పడిపోయాడా అంటే అదంతే, అది రజనీకాంత్ సాధ్యం. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్ అనమాట. సో అలాగనే, సో దట్ ఈస్ యాక్చువల్లీ చీప్ ఇమిటేషన్ ఆఫ్ కృష్ణ. సో కృష్ణుడు కూడా అదేవిధంగా జస్ట్ బై హిస్ గ్లాన్స్ హీ క్యాన్ డూ ఎనీథింగ్. సో ఎనీహౌ సవ్యే అంటే ఆమ్ అనమాట, చెయ్యి అనమాట. సో భుజే సవ్యే వేణు అంటే భగవంతుడు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఒక చేత్తో ఒక భుజం, ఒక చేత్తో వేణువు పట్టుకున్నారు. షికి పిచ్చం, రైట్, కట్టి తట్టే తన యొక్క పగడి మీద నెమలి పించం పెట్టుకున్నారని చెప్పి. దుకూలం నేత్రాంతే సహాచర కటాక్షం విదదాతే. సో
దిస్ ఇస్ అగైన్ సో నేత్రాంతే కటితటే దుకూలం సో అంటే భగవంతుడు తన వస్త్రం ఏంటంటే ఇన్ జనరల్గా బృందావనంలో కృష్ణుడి యొక్క వర్ణన వచ్చినప్పుడు ఆయన యొక్క ధోతి ఏ రంగులో ఉంటుంది? పసుపు రంగులో ఉంటుంది. అండ్ ఆయన నడుము పట్టుకునే క్లాత్ ఏ రంగులో ఉంటుంది? బ్లూ. రెడ్డా బ్లూనా? రెడ్. సో అఫ్ కోర్స్ మనం రోజు అదే డ్రెస్ వేస్తే యూనిఫామ్ అయిపోద్ది భగవంతునికి. సో వీ డోంట్ వాంట్ గివ్ ఎ యూనిఫామ్ టు కృష్ణ, బట్ సో వి చేంజ్ కలర్స్. బట్ డిఫాల్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ కృష్ణ ఏంటి అంటే భగవంతుడు పీత వస్త్రం, అరుణ వస్త్రం ధరిస్తారు, మరియు తన నడుము కట్టుకునే ఆ యొక్క క్లాత్ అది ఎరుపు రంగులో ఉంటుందని చెప్తారనమాట. రైట్. సో అంటే ఇక్కడ కూడా ఒక రకంగా రూపాన్ని వర్ణిస్తున్నారు. ఒక చేతితోని ఆయన ఫ్లూట్ పట్టుకున్నట్టుగా, తర్వాత తన యొక్క పగడి మీద ఆయన నెమలి పెంచి పెట్టుకున్నారు, తర్వాత పీత వస్త్రం ధరించి ఎరుపు రంగు పగడి కట్టుకున్నారని చెప్పి, తర్వాత నేత్రాంతే సహచర కటాక్షం విదదతే. సో భగవంతుడు నేత్ర అంతే అంటే భగవంతుడు తన భక్తులని మీద తన యొక్క కరుణ కటాక్షం ప్రసాదిస్తున్నాడంట. ఎలాగంట? బై సైడ్ గ్లాన్సెస్, స్ట్రైట్ కాదు. రైట్. సో అది కూడా దీని అర్థం ఏంటి చెప్పండి? స్ట్రైట్ గ్లాన్స్ అంటే ఏంటి? ఫార్మల్. సైడ్ గ్లాన్స్ అంటే ఇన్ఫార్మల్. ఇలాగా అంటే కళ్ళుని మనం తిప్పలేం, కానీ భరతనాట్యం వాళ్ళు అది గుండ్రకుండా తిప్పేస్తూ ఉంటారు అనమాట, ఇటు తిప్పేస్తూ ఉంటారు వాళ్ళు. సో దట్ ఈస్ అంటే ఆ కళ్ళతోనే యాక్టింగ్ చేస్తూ ఉంటారు. సో కృష్ణ ఈజ్ యాక్చువల్గా రసరాజ్. సో ఆల్ యాక్టింగ్ యాక్చువల్లీ కమ్స్ ఆఫ్ కృష్ణ ఓన్లీ. ఆయనకన్నా ఆవిడ యాక్ట్ చేయలేడు అనమాట. నేను చెప్తుంది ఏ కృష్ణ గురించి, ఈ కృష్ణ కాదు, ఆ కృష్ణ గురించి. ఏంటికి అంత లేదు సీన్ కానీ. సో కృష్ణ బై హిస్ సైడ్ గ్లాన్సెస్ అండ్ దుకూలం నేత్రాంతే సహచ కటాక్షం విదతే. కటాక్షం విదతే అంటే ప్రసరిస్తున్నాడు అని అర్థం, అంటే ప్రసాదమిస్తున్నాడు, ప్రశిస్తున్నాడు అని చెప్పి కటాక్షం. సో ఫ్రమ్ హిస్ సైడ్ గ్లాన్సెస్ ఆయన, అండ్ దట్ మీన్స్ ఇంటిమేట్. రైట్. సో స్ట్రైట్. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని చూసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎదురుగా ఒక మంత్రి వచ్చాడు, లేకపోతే ఎవరో సీఎం వచ్చాడు, మనం ఎలా చూస్తాం మనం అది, అలా మనం చూడం అది. బట్ ఎలాగంటే క్యా చల్ రే బాయ్ అన్నప్పుడు, క్యా చల్ రే అంటే ఏం నడుస్తుంది అన్నప్పుడు మనము క్యా చల్ రే అంటారనమాట, అంటే సైడ్ గ్లాన్స్. సో భగవంతుడు కూడా సైడ్ గ్లాన్స్లో తన భక్తులను అందరినీ కూడా ఇలా జస్ట్ సైడ్ గ్లాన్స్ అందరినీ తన యొక్క మర్సీ ఇస్తున్నాడు. అంటే ఇక్కడ సింపుల్ ఇంటిమేట్, దేర్ ఆల్ వెరీ ఇంటిమేట్ పీపుల్, యాక్చువల్లీ వెరీ ఇంటిమేట్. సో అక్కడ ఇంటిమేట్ ఎక్కడ ఉండగలం చెప్పండి? అది అగైన్ దట్ ఈస్ హోమ్. ఇంట్లోనే మనము ఇంటిమేట్గా ఉంటాము. వీ డోంట్ బికమ్ ఇంటిమేట్ ఆర్ క్యాజువల్ ఇన్ పబ్లిక్ ప్లేస్. క్యాజువల్గా ఉంటే వాడు ఒక చీప్ వ్యక్తిగా చూస్తారండి. సో వీఆర్ ఈజ్ వెరీ క్యాజువల్, జస్ట్ అట్ హోమ్, జస్ట్ ఫీల్ అట్ హోమ్. సదా శ్రీమద్ బృందావన వసతి లీలా పరిచయం. సో భగవంతుడు అలా సైడ్గా ఇస్తూ తన భక్తులందరూ కూడా తన యొక్క బృందావన లీలని పరిచయం చేస్తున్నాడు అనమాట. సదా శ్రీమద్ బృందావన అంటే బృందావన ధామ యొక్క వసతి లీల పరిచయం. తన భక్తులందరికీ తన యొక్క అంటే పరిచయం చేయడం అంటే ఏంటి? చెప్పడం కాదు, అంటే పరిచయం చేస్తున్నాడు అనమాట. సో ఈజ్ ఇంట్రడ్యూసింగ్ దట్ పాస్ట్ టైమ్స్. లేదా పరిచయం అంటే యాక్చువల్ చేస్తున్నాడు అని చెప్పి, అలా చేయడం ద్వారా ఏదో సినిమా డైలాగ్ ఉంటుంది, నేను చావుని పరిచయం చేస్తానంటాడు అనమాట. చావుని పరిచయం చేయడం అంటే ఏంటి? నేను చంపేస్తాను అర్థం. సో అదేవిధంగా భగవంతుడు లీలా పరిచయం, తన యొక్క లీలలని వారందరికీ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ భగవంతుడు ఇస్తున్నాడు అని చెప్పి. సో వృందావన్ సదా శ్రీమద్ వృందావన్ అని చెప్పి. సో దట్ ఈస్ ద బ్యూటీ. కృష్ణాస్ హోమ్ ఇస్ వృందావన్. ఈ ఆల్ దిస్ క్యాజువల్ పర్సన్స్ అన్ని వృందావన్లోనే అవుతాయి. దిస్ శ్లోకం ఆరాధ్య భగవాన్ వజేష తనయ తద్దామ శ్రీ వృందావనం అని చెప్పి. సో భగవంతుడు అంటే అన్ని ప్లేసుల్లో ఉంటాడనమాట. ఆయన వృందావనంలో ఉన్నారు, మథురలో ఉన్నారు, ద్వారకలో ఉన్నారు, కొన్నిసార్లు లీలలో భాగంగా వైకుంఠానికి వెళ్ళారు. రైట్. ఎవ్రీవేర్ ఈజ్ దేర్. రైట్. కానీ భగవంతుడి యొక్క బృందావనంలో ఉన్నప్పుడు భగవంతుడి యొక్క పాస్ట్ టైమ్స్ దే ఆర్ వెరీ స్పెషల్. వై దే ఆర్ వెరీ స్పెషల్? ఎందుకంటే బికాస్ దే ఆర్ మోస్ట్ ఇంటిమేట్ పాస్ట్ టైమ్స్, అంటే అత్యంత సన్నిహితమైన లీలలు చేశారు అక్కడ. ఎందుకు సన్నిహితమైన లీలలు చేశారు అంటే దానికి కారణం ఏంటి? బికాస్ అక్కడున్న భక్తులు అత్యంత సన్నిహితమైన భక్తులు. సో భగవంతుడు మథురలోనే ఉన్నారు, ద్వారకలోనే ఉన్నారు, వైకుంఠంలో అన్నింటి దగ్గర ఉన్నారు భగవంతుడి యొక్క భక్తులు. కానీ
బృందావనంలో ఉండే భగవంతుని భక్తులు స్పెషల్. ఇప్పుడు భగవంతుని యొక్క 5 లీలా చూసుకున్నాడు సరే, శాంత, దాస్య, సాఖ్య, వాత్సల్య, మాధుర్య. ఈ యొక్క అంటే శాంతం పక్కన పెట్టేస్తే మిగతా 4 లీలలు, మిగతా 4 రసాలు మనం చూసినట్లయితే ఆ బెస్ట్ ఆఫ్ ద 4 రసాస్, వాటి యొక్క బెస్ట్ ఆఫ్ ద డివోటీస్. థింక్ అబౌట్ ఇట్. మాధుర్యలో టాప్ మోస్ట్ ఎవరు? ఎక్కడుండారు? ద్వారకనా, మథురనా, వృందావన్. వాత్సల్యలో టాప్ మోస్ట్ ఎవరు? యశోద అండ్ నంద. ఎక్కడుంటారు వాళ్ళు? అంటే ద్వారకలోని వాత్సల్య లేదా? ఉన్నారు అక్కడ కూడా. దేవికి వసుదేవులు ఉన్నారు, ఇంకా ఉన్నారు, రోహిణి మాత ఉన్నారు. బట్ యస్ దేర్ ఇస్ ద గ్రేట్. బట్ దెన్ టాప్ మోస్ట్ ఎవరు అంటే ఏంటంతా యశోద, వాత్సల్య. సాఖ్య, గోపాసన. ద్వారకలో సాఖ్య రస లేదా? ఎవరు? అర్జున, హస్తినాపుర్. హస్తినాపుర్ ఉన్నాడు అజయ. ఉద్ధవ ఇస్ ఫ్రెండ్. బట్ అక్కడ సాఖ్య ఉన్నా సరే ఒక ఇంటిమేసీ ఉంది, కానీ ఉద్ధవుడు తెలియదు కృష్ణుడు భగవంతుడు అని. తెలుసు కదా, అంటే ఐశ్వర్య అనేది మిక్సింగ్ అయింది అక్కడ. అది కానీ బృందావన్లో డోంట్ కేర్, నువ్వు ఎవడో నాకు అనవసరం అసలు, జస్ట్ డోంట్ కేర్ అంతే అసలు. సో బెస్ట్ ఆఫ్ ద సాఖ్య ఇస్ బృందావన్. బెస్ట్ ఆఫ్ ద దాస్య నాకు తెలియదు బృందావన్లో దాస్య. హూ ఆర్ దాస్య బృందావన్? పర్టికులర్ పర్సనాలిటీస్. Balram Prabhu, they all come under Shantaras, right? No? Dasya. Okay. Shiki Puchana. Acha. Oh, thank you so much. First time unna. So the peacock fan, charmer, ivanni kuda na, they are the servants of Krishna, best of the servants. So it's simple cheppali ante, so Vrindavan is the టాపర్స్ బ్యాచ్ అనమాట. అంటే మనం అకాడమిక్స్లో చూస్తాం, మన కాలేజ్ చదివినప్పుడు కూడా ఈ రోజు అలాగే ఉంటుంది. అంటే 1000 మంది తీసుకుంటారు ర్యాంకులు చూపించి, కానీ ఎవరైతే బాగా చదువుతారో వాళ్ళందరినీ ఒక సెక్షన్లో పెట్టేసి వాళ్ళకి బెస్ట్ ఆఫ్ ద టీచర్స్ని పెట్టి బెస్ట్ ఆఫ్ ద కోచింగ్ ఇచ్చి వాళ్ళని బాయిలర్ కోడ్లాగా ఒక కంటైనర్లో పెంచి వాళ్ళని ర్యాంకులు తెప్పించని ట్రై చేస్తూ ఉంటారు, రైట్? సో వాటిని అపెక్స్ బ్యాచ్ అని, ప్రీమియర్ బ్యాచ్ అంటూ ఉంటారు, రైట్? సో అది ఎవరిని పడితే పెట్టరు, టాపర్స్నే అందులో పెట్టి వాళ్ళకి స్పెషల్ కేర్ ఇస్తారు అనమాట. సిమిలర్గా బృందావన్ ఈజ్ లైక్ దాట్ ప్లేస్. సో వేర్ ద టాపర్స్ ఆఫ్ ఆల్ రసాస్ ఆర్ ఇన్ బృందావన్. సో అండ్ మనం ఇంకోటి చూసినట్లయితే మిగతా ప్లేసెస్లో ఈవెన్ హస్తినాపూర్ కానీ, ద్వారక కానీ, మథురలో కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అఫ్ కోర్స్ దే ఆర్ ఆల్ డివోటీస్. ఇప్పుడు అక్కడ డివోటీస్ దే ఆర్ ఆల్ డిఫరెంట్ కేటగిరీ డివోటీస్. కొంతమంది డైరెక్ట్గా భగవంతుడు ధామానికి వచ్చిన నిత్య పార్షదులు అయితే, ఇంకొంతమంది భగవంతుడు వాళ్ళు స్వర్గంలో వచ్చిన వారు అనమాట. దే ఆర్ డెమిగాడ్స్. ఇప్పుడు ద్వారకలో కూడా మనం చూసినట్లయితే భగవంతుడు నిత్య పార్షదులు అదృశ్యమైపోతారు, అండ్ దేవతామూర్తి అందరూ వాళ్ళు కొట్టుకొని వాళ్ళు ఎరలు ముగిస్తారు. సో దేవతలు కూడా ఉంటారు. దేవతలు కూడా ద్వారకాపురి వాసులుగా, మథురాపురి వాసులుగా, హస్తినాపురి వాసులుగా ఉన్నారు. కానీ బృందావన్లో ఉన్నవారు ఎవ్వరు కూడా దే ఆర్ నాట్ డెమిగాడ్స్ ఆర్ సమ్ హ్యూమన్ ఇన్కార్నేషన్స్. వాళ్ళందరూ ఎవరు? డైరెక్ట్గా భగవంతుని యొక్క నిత్య పార్షదులు. దే డైరెక్ట్లీ ఫ్రమ్ ద లార్డ్ స్పిరిచువల్ అబోర్డ్. సో బృందావన్ ఇస్ మోస్ట్ లవింగ్ డివోటీస్ అనమాట, రైట్? సో అదే కదా అంటారు, అహోభాగ్యం ఎవరంటారు? బ్రహ్మదేవుడు అంటారు అనమాట. అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజౌకుశం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం చెప్పి. సో బ్రహ్మదేవుడు ఏమంటాడు, అరే ఎంత అదృష్టవంతులు ఈ యొక్క గోప బాలకులు అందరూ కూడా, వాళ్ళకి దర్ నో లిమిట్ ఫర్ దేర్ ఫార్చ్యూన్. వాళ్ళ యొక్క అదృష్టానికి అసలు అంతే లేదు. ఎందుకంటే స్వయంగా ద సుప్రీం పరమసత్యం భగవంతుడు, పరమపురుషుడు, పరమసత్యము భగవంతుడు స్వయంగా వారి యొక్క సహచరుడు అయ్యాడు, వారి యొక్క స్నేహితుడు అయ్యాడు. ఎంతగా మించిన అదృష్టం ఏముంది అని చెప్పి బ్రహ్మదేవుడు గోప బాలకులను ఉద్దేశించి అంటాడనమాట. సో బృందావన్ సిమిలర్గా ఎవరిని అంటారు? ఇది బ్రహ్మదేవుడు ఎవరిని అంటున్నారు ఇక్కడ? అది గోప బాలకులు అంటున్నారు, బెస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్, సాఖ్యరస. సిమిలర్గా సుఖదేవ్ గోస్వామి యశోదమాతను ఉద్దేశించి అంటారు. ఏంటో శ్లోకాది అంటే కృష్ణుడు స్వయంగా యశోదమాత పాలు తాగుతారు కదా. సో దట్ శ్లోక forgot. So like this best of the devotees are in Vrindavan. So అందుకని భగవంతుడు ఆల్దో బాహ్యంగా తన లీలలు బయటకు వెళ్ళినా సరే 10 ఏళ్ళ తర్వాత భగవంతుడు బృందావనం పరిత్యజ్యం పదం ఏకం నాకు వచ్చింది. భగవంతుడు యాక్చువల్గా బృందావనం ఎప్పుడు విడిచిపెట్టాడు. భగవంతుడు ఎప్పుడు కూడా బృందావనంలోనే ఉంటారన్నమాట. ఎందుకంటే బృందావన్ ఈజ్ ద అబోర్డ్ ఆఫ్ ఈజ్ మోస్ట్ డియరెస్ట్ అండ్ ఇంటిమేట్ డివోటీస్. సో అంటే అలాంటి ఇంటిమేట్ డివోటీస్ భగవంతుడు ఎలా ఉంటాడంటే కంప్లీట్లీ క్యాజువల్. సో కృష్ణ వెన్ హీ వాంట్స్ టు బి అట్ హోమ్
వృందావన ఆయన యొక్క స్వయాన హోమ్. సో వి వర్షిప్ ద లార్డ్ అట్ హిస్ హోమ్. సో నెక్స్ట్ శ్లోక నంబర్ 3. మహాంబోధే స్థిరే కనక రుచిరే నీల శిఖిరే. మహాంబోధే స్థిరే కనక రుచిరే నీల శిఖిరే. వసన్ ప్రసాదాంత సహజ బల భద్రేన బలిన. వసన్ ప్రసాదాంత సుభద్ర మధ్యస్థ సకల సుర సేవా వసరదో. సుభద్ర జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జగన్నాథ సో శ్లోక నంబర్ 3లో ఇక్కడ భగవంతుడు అదే శంకరాచార్యులు వారు ఏ పాశ్రంకి వచ్చేసారు? జగన్నాథ్ పాశ్రంకి వచ్చేసారు అనమాట. మహాంబోధేస్, అంబుద అంటే సముద్రం, మహాంబుద అంటే ఒక మహాసముద్రం ఉంది అక్కడ. మహాంబోధేస్ తీరే ఆన్ ద ఓషన్, ఆన్ ద షోర్స్ ఆఫ్ ద మహా ఓషన్ కనక రుచిరే నీల శిఖరే అని చెప్పి. అంటే ఒక నీల పర్వతం, నీలగిరి పర్వతం, నీలాచల పర్వతం అంటే జగన్నాథ్పురి. నీలాచల పర్వతం కింద అక్కడ ఒక కనకపు సింహాసనం దగ్గర, రైట్, ఒక మందిరం అక్కడ సముద్ర తీరంలో అని చెప్పి వస్తుంది అక్కడ. వసన్ ప్రసాదాంత సహజ బల భద్రేణ బలిన. అక్కడ ఏంటంట, వసన్ అంటే లార్డ్ ఇస్ స్టేయింగ్, ప్రసాదాంత అంటే వెరీ హ్యాపీ అండ్ స్మైలింగ్. జగన్నాథ్ ఇస్ స్మైలింగ్ గాడ్ నా. సహజ బలభద్రేణ బలిన. బలిన అంటే మోస్ట్ పవర్ఫుల్. ఎవరు మోస్ట్ పవర్ఫుల్? బలరాముడు. సో బలరాముడు ఏంటంటే, రామ అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు, బల అంటే తనకి బలాన్ని ప్రదర్శించడం కోసం ఇష్టపడేవాడు అనమాట. సో బలభద్ర, బలభద్రతో జగన్నాథ్ స్వామి ఆనందంగా అక్కడ ఆ యొక్క సముద్ర, ఆ యొక్క దట్ ఓషన్, ఆ సముద్ర తీరంలో నీలగిరి పర్వతాల దగ్గర జగన్నాథ్ స్వామి కనకపు సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు అని చెప్పి. థర్డ్ లైన్ ఏంటిది? సుభద్ర మధ్యస్థ సకల సుర సేవా సరదు. సుభద్ర మధ్యస్థ, సో ఆ ఇద్దరి మధ్య ఎవరున్నారు? సుభద్రామే ఉన్నారనమాట. సకల సుర సేవ అవసరదు అని చెప్పి. సో ఇలా ముగ్గురు ఉన్నారు. ముగ్గురు వాళ్ళు ఎందుకు కూర్చున్నారంట? ఊరికనే కూర్చున్న టైంపాస్. దేనికోసం కూర్చున్నారు? సకల సుర సేవ అవసరదు అని చెప్పి. సమస్త సుర అంటే దేవతలు అన్నమాట. సమస్త దేవతలకి సేవ చేసుకునే అవసరాన్ని ప్రసాదించడం కోసం స్వామివారు అక్కడ ఆసీనులై ఉన్నారు అని చెప్పడం జరిగింది. సో దిస్ ఇస్ ట్రూత్. సో భగవంతుడు మందిరంలో అంటే ఆయన స్వయంభూగా ఆయన వెలిచినా సరే, లేకపోతే శుద్ధ భక్తులు స్వామివారిని ప్రాణప్రతిష్ఠ చేసి ఆయన్ని దాన్ని ఏమంటారు, విగ్రహాన్ని స్థాపించినా సరే, ఇన్ బోత్ ద కేసెస్ వాట్ ఈస్ ద పర్పస్? భగవంతుడు ఒక శ్రీ విగ్రహ రూపంలో ఆసీనులై ఉన్నారు అంటే దానికి ఒక ముఖ్య కారణం ఏమిటి? సేవ. తన భక్తులకి సేవ అవకాశాన్ని ఇవ్వడం కోసం మాత్రమే భగవంతుడు ఆ విధంగా ఆసీనులై ఉంటారనమాట. ఇక్కడ సకల సుర సేవ అవసరదు అని చెప్పడం జరిగిందనమాట. రైట్. జగన్నాథ స్వామి నయన పథగామి భవతుమే. అటువంటి జగన్నాథ స్వామి మాత్రమే నా యొక్క కళ్ళకి ఎల్లప్పుడూ ఆ కంటికి రూపం, సో నా కన్నుడికి ఆయన రూపం కావాలి అని చెప్పి ఇక్కడ వేడుకుంటున్నారు ఇక్కడ. సో విల్ గో ఫాస్ట్. శ్లోక నంబర్ 4. కృపా పరవార సజల జలదాశ్రేణి రుచిరో. కృపా పరవార సజల జలదాశ్రేణి రమవని రామ స్ఫురద మల పంకేరుహముఖ. రమవని రామ స్ఫురద మల పంకేరుహముఖ. సురేంద్రైరాధ్య శ్రుపతి గణశిఖ గీత చరితో. సురేంద్రైరాధ్య శ్రుతి గణశిఖ చరితో.
జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. సుకృప పారావర సజల జలద శ్రేణి రుచిరో అని చెప్తున్నారు ఇక్కడ. యా అంటే భగవంతుడు ఇక్కడ భగవంతుని యొక్క రూపం వర్ణిస్తున్నాడు ఇక్కడ శంకరాచార్యులు వారు. కృపా పారావర అంటే భగవంతుడు ఏంటి అంటే ఈజ్ ద ఓషన్ ఆఫ్ మర్సీ. కృప అంటే కృప, ఓషన్ ఆఫ్ మర్సీ. కృపా పారావర సజల జలద శ్రేణి రుచి అని చెప్పి. సో సజల జలద అంటే దే ఆర్ యాక్చువల్లీ క్లౌడ్స్. శ్రేణి అంటే గ్రూప్ ఆఫ్ క్లౌడ్స్ అనమాట. అంటే భగవంతుడు ఎలా ఉన్నాడంట, నీల మేఘశ్యాముడు అంటాం కదా, అంటే నీలి మేఘాలు అనేక మేఘాలు కలిసి ఒక దగ్గర ఉన్నప్పుడు ఆ ఉండే రూపము జగన్నాథ స్వామి అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఈజ్ లైక్ ఏ రో ఆఫ్ క్లౌడ్స్ అని చెప్పి. రమా వాణి రామ స్ఫురద్ అమల పంకేరుక ముఖ అని చెప్పి. రైట్. రామ అంటే ఏంటి? ఇంత నేను చెప్పుకున్నా. రామ అంటే ఏంటి? రమ కాదు, రామ. ఆనందాన్ని ఇచ్చేవాడు. ఎవరికి ఆనందాన్ని ఇస్తున్నాడు? రమ మరియు వాణి. సో వాణి అంటే సరస్వతి, రమ అంటే లక్ష్మీదేవి. యా, సో దట్ మీన్స్ హీఈస్ గివింగ్, హీఈస్ ద ఓషన్ ఆఫ్ బ్లిస్. లక్ష్మీదేవికి సరస్వతికి అందరికి కూడా జగన్నాథ స్వామి ఓషన్ ఆఫ్ బ్లిస్. స్ఫురద్ అమల పంకేరుక ముఖ అని చెప్పి. అండ్ భగవంతుని యొక్క ముఖారవిందం ఎలా ఉందంటే పంకేరుక, ఇట్స్ లైక్ లోటస్, ఫుల్లీ బ్లూమ్ లోటస్, అంటే పూర్తిగా వికసించిన తామర పువ్వు వలె భగవంతుని యొక్క ముఖం ఉంది. మరియు స్ఫురద్ అమల, స్ఫురద్ అంటే రెస్ప్లెండెంట్. రెస్ప్లెండెంట్ అంటే పూర్ణంగా అంటే మెరిసిపోతుంది అనమాట భగవంతుడిని. అంటే బ్లాక్ కూడా మెరుస్తుంది. భౌతిక ప్రపంచంలో బ్లాక్ మెరవదు, వైటే మెరుస్తుంది. సో లార్డ్ ఈజ్ బ్లాక్, బట్ అది మన బ్లాక్ కాదు. ఒకసారి ప్రభుపాద గారు కెన్యాలో లెక్చర్ ఇచ్చారనమాట. కెన్యాలో నైరోబీలో లెక్చర్ ఇచ్చినప్పుడు చెప్పారు, సో కృష్ణ సుప్రీం పర్సన్ గాడ్ ఇస్ బ్లాక్ ఇన్ కలర్ అని. అందరు భక్తులు హరిబోల్ అని చెప్పారు అనమాట. అంటే మొదటిసారి మావాడును బ్లాక్ ఇష్ అని చెప్పి, అప్పుడు ప్రభుపాద అర్థమైంది అని చెప్పి, బ్లాక్ అంటే మీ బ్లాక్ కాదు అని చెప్పి, ఆ బ్లాక్ వేరే అని చెప్పాను. సో నాట్ దిస్ కైండ్ ఆఫ్ నీగ్రో బ్లాక్, సో హీ ఈస్ బ్లూయిష్ బ్లాక్ ఇన్ కలర్. సో భగవంతుడు, సో ఆల్ దిస్ బ్లాక్ ఇన్ కలర్, ఫుల్లీ రెస్ప్లెండెంట్. రెస్ప్లెండెంట్ అంటే పూర్తిగా ఆయన ముఖం అనమాట 1000 వాట్ బల్బులా వెలిగిపోతుంది భగవంతుడిది. అండ్ అమల అంటే స్పాట్లెస్, అంటే పింపుల్స్ ఇవి అవి మచ్చలు అవి ఏమి ఉండవు అనమాట. అమల స్పాట్లెస్, కంప్లీట్లీ స్పాట్లెస్, అంటే నో ఆల్ ద సార్ట్ ఆఫ్ ఫేస్ ఫుల్లీ గ్లోన్. అలాగని భగవంతుడు పంకేరుగా ముఖ అని చెప్పి. తర్వాత ఏం చెప్పారు? సురేంద్రైర్ ఆరాధ్య శృతి గణ శిఖ గీత చరితో. యా, సో అంటే సురేంద్రైర్ ఆరాధ్య అంటే సురేంద్ర ఎయిర్ అంటే సమస్త దేవతలు కూడా అతను పూజిస్తున్నారు. మరియు శృతి గణ అంటే సమస్త శాస్త్రాలు కూడా, ఆల్ ద బెస్ట్ టాప్ మోస్ట్ లిటరేచర్. శృతి గణ అంటే ఉపనిషత్తులు అన్నమాట. ఉపనిషత్తులు మరియు దేవతలు నిరంతరము వాళ్ళని భగవంతుడిని గ్లోరిఫై చేస్తున్నారని చెప్తుంది ఇక్కడ. రైట్. సో దే ఆర్ ఆల్వేస్ గ్లోరిఫైయింగ్. రైట్. సో ఇక్కడ దేర్ ఇస్ వన్ బ్యూటిఫుల్ శ్లోక భాగవతంలో 12వ స్కందము లాస్ట్ చాప్టర్, లాస్ట్ క్యాంటో లాస్ట్ చాప్టర్, 12వ స్కందం లాస్ట్ చాప్టర్ 11వ అధ్యాయం 12.13.1. ద శ్లోక కమ్స్. అక్కడ సుఖదేవ్ గోస్వామి చెప్తారు భగవంతుని వర్ణిస్తూను, యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుత స్తున్వంతి దివ్య స్తవయను వేద సంగ పద క్రమపోనిషదైర్ గాయంతి యత్ సామఘ అని చెప్పి, ధ్యాన వస్తు తద్గతేన మనస పశ్యంతి యం యోగినో యస్యాంతం నా విదో సురగణ దేవయ తస్మై నమః అని చెప్పి. రాధేశ్వరం దీన్ని ప్రతి క్లాస్లో అంటే ఈవెన్ అది ప్రేయర్స్లోనే చెప్పేస్తారు. యం వరుణేంద్ర అని చెప్తారు. యం బ్రహ్మ వరుణేంద్ర రుద్ర మరుత స్తున్వంతి దివ్యస్తవయ అని చెప్పి, అంటే భగవంతుడిని కృష్ణుడిని వర్ణిస్తూ సుఖదేవ్ గోస్వామి ఈ శ్లోకం చెప్తాను అనమాట. ఏమని చెప్పి, ఎవరా వ్యక్తి బ్రహ్మ వరుణ ఇంద్ర రుద్ర మరుత వీళ్ళందరూ కూడా భగవంతునికి ఉత్తమ శ్లోకాలతో ఎవరైతే ప్రార్థిస్తారో, సమస్త వేదాలు మరియు ఉపనిషత్తులు ఎవరి యొక్క గుణగణాలను కీర్తిస్తూ ఉంటాయో, ధ్యానావస్థిత గత తద్గతైన మనస పశ్యంతియం యోగిన అని చెప్పి, ఎవరైతే యోగులందరూ కూడా వారి యొక్క తపస్సు యొక్క కేంద్రము, మనం తపస్సు చేస్తున్నాము, మెడిటేషన్ చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నామంటే ఎవరి మీద ధ్యానం చేస్తున్నాం? ఏ వ్యక్తి అయితే
సమస్త యోగులు ధ్యానం చేస్తారో, ఏ వ్యక్తిని సమస్త ఉపనిషత్తులు శాస్త్రాలు పూజిస్తాయో, ఏ వ్యక్తిని సమస్త దేవతలు అందరూ కూడా ఆరాధిస్తారో అటువంటి వ్యక్తి యస్యాంతం నా విదు సురాసుర గణ దేవయ్య తస్మై నమః అని చెప్పి అటువంటి వ్యక్తి యస్యాంతం, యస్య అంటే సచ్ కైండ్ ఆఫ్ పర్సన్, నా విదుహు. సో అటువంటి వ్యక్తి ఇంకా అటువంటి వ్యక్తి రెండో వాడు లేడు. దర్ ఇస్ ఓన్లీ వన్ పీస్, నో సెకండ్ పీస్. ఎవరు వన్ పీస్? కృష్ణ. సో కృష్ణ సుర అసుర గణ దేవయ తస్మై నమః అని చెప్పి, రైట్. అంటే అటువంటి దివ్య గుణాలు దేవతల్లో కానీ రాక్షసుల్లో కానీ లేకపోతే ఇంకెటువంటి వ్యక్తిలో కానీ సుర అసుర గణ దేవయ అని చెప్పి, అంటే దేవతలు కానీ రాక్షసులు కానీ ఎవ్వరు కానీ ఇంకెటువంటి వ్యక్తిని కూడా అటువంటి దివ్య గుణాలు లేటువంటి వ్యక్తిని తస్మై నమః నేను ఆరాధిస్తున్నాను చెప్పి సుఖదేవ్ గోస్వామి చెప్తారు. దిస్ ఈస్ యాక్చువల్గా ఈ శ్లోకం నేను బైహార్ట్ చేయలేదు, బట్ దిస్ ఇస్ వర్త్ బైహార్టింగ్. అంటే కృష్ణుణ్ణి ఒక శ్లోకంలో వర్ణిస్తున్నారు ఇక్కడ. సమస్త దేవతలు, సమస్త శాస్త్రాలు, సమస్త యోగులు, అంటే హీ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ వర్షిప్ ఫర్ డెమిగాడ్స్, హీ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ గ్లోరిఫికేషన్ ఫర్ శాస్త్రాస్, హీ ఈజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ ఫర్ ఆల్ యోగీస్, అంటే హీ ఈజ్ ద ఆబ్జెక్ట్, హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ డివైన్ క్వాలిటీస్ అండ్ ద బెస్ట్ ఆఫ్ డెమిగాడ్స్, డీమన్స్ అండ్ ఎవ్రీ వన్. సచ్ ఎ పర్సన్కి నేను నా యొక్క ఐఎమ్ ఆఫరింగ్ మై ఒబేసెన్సెస్. బ్యూటిఫుల్ శ్లోక కదా. 12.13.1. సో వర్త్ బై హార్టింగ్. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్ర మరుత స్తున్వంతి దివ్యైస్తవైర్ వేద సంగపద క్రమపనోదిషదైర్ గాయంతి యత్సామగా ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం నా విదు సురాసురగణ దేవయ తస్మై నమః. సో ఇది ఏ ట్యూన్ ఇది? సో 4 శ్లోకాస్ వి కవర్డ్. ఇంకా 4 శ్లోకాస్ ఉన్నాయి. ఐ థింక్ ఐ విల్ ఎండ్ ద క్లాస్ ఎట్ 10 o'clock. మేబీ రిమైనింగ్ 4 శ్లోకాస్ నేను మేబీ ఆన్లైన్లో రికార్డింగ్ చేసి నేను షేర్ చేస్తాను. సో వీ కెన్ సీ హియర్ ఏ విధంగా శంకరాచార్యులు వారు జగన్నాథ స్వామిని ఎంత అద్భుతంగా గ్లోరిఫై చేస్తున్నారో మనం చూడొచ్చు. సో డివోటీస్ క్యాన్ రిసైట్ దిస్ జగన్నాథాష్టకం ఎవ్రీడే. వాస్తవంగా రథయాత్రకు 4 రోజుల ముందుగా మందిరంలో ప్రతిరోజు కూడా జగన్నాథాష్టకం చదవడం జరుగుతుంది. అండ్ వీ కెన్ సీ ఏ విధంగా శంకరాచార్యులు వారు ఎంత గొప్ప, యాక్చువల్గా ఎంత గొప్ప వైష్ణవుడు. ఇది పరమశివ, రైట్. వైష్ణవానాం యథా శంభో అని మనం చెప్తాము. సో ఈజ్ ద టాప్ మోస్ట్ ఆఫ్ వైష్ణవాస్. సో అండ్ దిస్ ఇస్ ద ప్రూఫ్. మనం ముందు కూడా భజగోవిందం ప్రేయర్ చూసిన సరే, ఇక్కడ జగన్నాథాష్టకం చూసిన సరే, అంటే మనము ఆయన జగన్నాథ్ గ్లోరిఫై చేయడం కోసం శంకరాచార్య వారి పాడింది మనము పాడుతున్నామంటే హౌ వీ యాక్సెప్ట్ శంకరాచార్య, వీ కెన్ సీ దట్ ఆల్సో హియర్, రైట్. సో ఈరోజు జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర, భగవంతుడు తన యొక్క కృపా దృష్టిని సమస్త లోకాలకి ప్రసరించే రోజు ఈరోజు. కాబట్టి అఫ్కోర్స్ మనము రథయాత్ర వీఆర్ డూయింగ్ అనదర్ డే, బట్ స్టిల్ టుడేస్ రథయాత్ర ఇస్ వెరీ వెరీ స్పెషల్ డే. సో భక్తులందరూ కూడా జగన్నాథ స్వామిని ప్రార్థించండి. చెప్పినట్టుగా జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే యూ ద ఆబ్జెక్ట్ ఆఫ్ మై విజన్, అంటే నా యొక్క కన్నులకి మీరే రూపం కావాలి, రైట్. సో మీ రూపమే కనిపిస్తున్నారు. అండ్ అది ఎలా ప్రాక్టికల్ అవుతుంది? సో మన యొక్క చేతన అనేది నిరంతరము జగన్నాథ స్వామి మీద, స్వామివారి యొక్క రథయాత్ర మీద ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క మనసు ఎటువైపు ఉంటుందో మన కళ్ళకు అదే కనిపిస్తుంది, రైట్. అండ్ ఈరోజు రథయాత్ర సందర్భంగా వీ ఆల్ క్యాన్ డూ సమ్ సర్వీస్. సో వన్ ఆఫ్ ద రీజన్ నేను ఈ టెంపుల్లో ప్రోగ్రామ్ పెట్టడానికి కారణం ఏంటంటే వీ క్యాన్ డూ సమ్ సర్వీస్ టు జగన్నాథ్ టుడే. దేర్ ఆర్ మల్టిపుల్ సర్వీసెస్. వన్ థింగ్ ఈస్ ఈరోజు రథాన్ని క్లీన్ చేద్దాం అనుకున్నాము. సో సమ్ డివోటీస్, ఎస్పెషల్ చిల్డ్రన్ అండ్ అదర్స్, అడల్ట్స్, ఎల్డర్లీ పీపుల్, వీ కెన్ హ్యావ్ అదర్ సర్వీసెస్. బట్ ఆఫ్టర్ ప్రసాదం ఉండేవాళ్ళు రథాన్ని గుండిచే మార్చడం అలాగా చేయలేదు. సో గుండిచే మార్చడం అంటే రథయాత్ర ముందు రోజున అర్థం, అంటే ఎగ్జాక్ట్గా నిన్న చేయాలని కాదు. సో మనకి రథయాత్ర ఇంకా 2 days ఉంది కాబట్టి యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ద గుండిచే మార్జనం. రథాన్ని మనం క్లీన్ చేయడం ద్వారా గుండిచే మార్జనం చేసి మన హృదయాన్ని పరిశుద్ధం చేసుకుందాము. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీల ప్రభుపాద్ की, जगन्नाथ स्वामी की, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की, जगन्नाथ रथ यात्रा महामहोत्सव की, गौर प्रेमानंदे।